like trying to buy a perfume. You already wasted enough time. Let's go. హౌడీ హౌడీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మిమ్మల్ని అయితే కొలంబియా తీసుకెళ్తాను. వెల్కమ్ టు కొలంబియా. కొలంబియా మెయిన్ ల్యాండ్ ఈజ్ బోర్డర్ విత్ ఒకవైపు అయితే కరేబియన్ సీ నార్త్ వైపు, వెనజల్వేరియా అయితేనేమో ఈస్ట్ సైడ్ వైపు, బ్రెజిల్ అయితేనేమో సౌత్ ఈస్ట్ సైడ్ వైపు, పెరు అండ్ ఈక్వెడోర్ అయితేనేమో సౌత్ వెస్ట్ సైడ్, పెసిఫిక్ ఓషన్ అయితే వెస్ట్ సైడ్, అండ్ పనామా అయితే నార్త్ వెస్ట్ సైడ్ అయితే ఉందన్నమాట. దీనికి టూ మెనీ బోర్డర్ సైడ్స్ ఉంటాయి అన్నమాట. ఈ దేశ జనాభా వచ్చి 52 మిలియన్ పాపులేషన్ అనమాట. అంటే 5 కోట్లున్నారు అనమాట పాపులేషను. ఇది సెకండ్ లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ సౌత్ అమెరికా. ఈ దేశాన్ని అయితే మనం 5గా విభజించవచ్చు: కరేబియన్ రీజన్, పెసిఫిక్ రీజన్, అమెజాన్ రీజన్, ఆండియన్ రీజన్, ఓర్కియన్ రీజన్. ఈ 5 రీజన్లో ఆండియన్ రీజనే హ్యూమన్ సెటిల్కి కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. దీన్ని 3 రకాలుగా విభజించు: సెంట్రల్, వెస్ట్రన్, ఈస్టర్న్ అనమాట. ఈ ఒక్క ఆండియన్ రీజన్లోనే పాపులేషన్ అంతా ఇక్కడ నివసిస్తారనమాట. ఈ ఆండియన్ రీజన్లోనే బొగాటా వచ్చేసి క్యాపిటల్, మెడలీన్ వచ్చేసేమో ఈ మోస్ట్ టూరిస్ట్ ఏరియా, అండ్ క్యాలీ మేము విజిట్ చేసిన ఈ ఆండియన్ రీజనే మోస్ట్ పాపులేటెడ్ అనమాట. లెట్స్ గో విజిట్ మెడలీన్, కొలంబియా. బట్ ఇట్ ప్రొనౌన్స్ లైక్ మెరయిన్. మనమైతే మెడలిన్ అంటాం, మెరయిన్ ఇన్ స్పానిష్. జనసాంద్రత ఒక ప్రాంతంలోనే ఎక్కువ నివసించడానికి కారణం ఈ కోస్టల్ లైన్ పెసిఫిక్ ఓషన్లో ప్రపంచంలోనే అధిక వర్షపాతం నమోదవుతుంది అనమాట. అందుచేత అక్కడ హ్యూమన్ సెటిల్మెంట్స్ చాలా కష్టం అనమాట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయటం కూడా. అందుకని ఈ కంట్రీ మధ్యలో ఎక్కువ మంది ఈ మౌంటైన్స్ ఉన్న ప్రాంతం యాండీస్లోనే నివసిస్తారన్నమాట. మనం ఎక్కడ ఉండొచ్చు అనడానికి మనం ఎయిర్బిఎన్బిలో ఎల్ పాబ్లాడో అనే ఏరియా ఉంటుంది అనమాట. ఇది బెస్ట్ ఏరియా అనమాట. ఇక్కడ మనం ఉండొచ్చు. అన్ని క్లబ్స్, రెస్టారెంట్స్ అన్నీ ఎల్ పాబ్లాడోలో ఉంటుంది. ఇది ఒక రిచ్ నేబర్హుడ్ అనమాట. ప్లస్ మోస్ట్ హ్యాపెనింగ్ నైట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట. అందుకని ఈ ఏరియాలో మనం రూమ్ బుక్ చేసుకోవచ్చు, హాస్టల్ బుక్ చేసుకోవచ్చు, హోటల్స్ డిపెండింగ్ ఆన్ అవర్ బడ్జెట్. మేమైతే ఎయిర్బిఎన్బి 2 bedroom కాండో తీసుకున్నాం అనమాట. ఈ ఎల్ పాబ్లాడో అయితే ఇట్స్ ద మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్ అనమాట. ఇది అన్నిటికీ వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇదైతే ఇక 2 bedroom అనమాట. ఇక్కడ లాండ్రీ ఫెసిలిటీస్ ఉంటుంది. మనకి ఏదైనా కుక్ చేసుకోవాలన్నా, స్టోర్ చేసుకోవాలన్నా రిఫ్రిజిరేటర్ అండ్ కిచెన్ ఉంటుంది. హ్యూజ్ లివింగ్ రూమ్ అండ్ 2 bedrooms అండ్ 2 అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి.
ఇంకా నైట్ ఎంటర్టైన్మెంట్ బిగిన్ అయిందనమాట. ఇది ఆల్మోస్ట్ లైక్ బ్యాంకాక్ పటాయా లాగే స్ట్రీట్స్ అన్నీ ఫిల్డ్ విత్ క్లబ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయన్నమాట, బార్స్ అండ్ రెస్టారెంట్స్ అండ్ గర్ల్స్. ఇంకా మనం హోల్ నైట్ ఇక్కడ ఎంజాయ్ చేయటం అనమాట. That's the first night ended with. So mostly entertainment go up to 4 a.m. in the morning. So people party all night. So pretty much all the tourist area is like that. That's the end of video. Please share, subscribe to my channel, and we'll see you for the next video.